ఇటు చూడు. హాయ్ హాయ్ చిరు. ఇటు ఇటు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ అఖిల. లాస్ట్ వ్లాగ్లో చెప్పా కదా వైజాగ్ వెళ్ళానని చెప్పి. సో వైజాగ్లో అన్నయ్య మమ్మల్ని వైజాగ్ ఫిల్మ్ ఛాంబర్ క్లబ్కి అయితే తీసుకెళ్ళాడు లంచ్కి. ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. అక్కడ లంచ్ వచ్చేసి బఫెట్ టైప్. సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో డీటెయిల్డ్గా చూపిస్తాను. సో నా ప్లేట్ అయితే అన్నయ్యకి ఇచ్చాను, అన్ని ఐటమ్స్ వేయమని చెప్పి. నేనైతే వీడియో తీస్తున్నాను. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూడండి మీరు కూడా. ఫస్ట్ ఐటమ్ అయితే సలాడ్, అదైతే మనం ఎక్కువ తినమనుకోండి. నెక్స్ట్ అయితే బటర్ నాన్ అండ్ తందూరి రోటీ. 2 ఐటమ్స్ ఒక్కొక్కటి అయితే వేపించేసుకున్నాను. నెక్స్ట్ సూప్స్లో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి వెజ్ ఇంకొకటి నాన్ వెజ్. మనం వెజ్ జోలికే వెళ్ళం ఎక్కువ, సో నాన్ వెజ్ సూప్ అయితే వేయించుకున్నాను. నెక్స్ట్ స్టార్టర్స్లో నాన్ వెజ్లో తందూరి చికెన్ ఉంది. తందూరి చికెన్ నాకు చాలా ఇష్టం, సో అవి కూడా వేయించుకున్నాను. ఇంకా నెక్స్ట్ స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి, కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పి ఒక 2 వేసాడు మా అన్నయ్య. మెయిన్ కోర్స్లో చాలానే ఉన్నాయి. హైదరాబాద్ దమ్ బిర్యానీ అండ్ ఆల్ మిక్స్ పలావ్ అని చెప్పి ఉన్నాయి. చికెన్ కర్రీ అండ్ పీతల్ కర్రీ ఉన్నాయి నాన్ వెజ్లో. నేను చికెన్ కర్రీ వేయించుకున్నా రోటీస్లోకి. వెజ్లో కూడా చాలా ఐటమ్సే ఉన్నాయి. నేను తర్వాత ట్రై చేద్దాంలే అనుకొని ఏం వేసుకోలేదు. వెజ్లో పన్నీర్ కోఫ్తా కర్రీ అండ్ ఇంకా మామూలు ఉంటాయి కదా, సాంబారు పప్పు ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్ సెక్షన్, ఐస్ క్రీము స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, దాని వెనకాల బ్లూగా ఉంది, అదే ఇంకా బీచ్. ఆ ట్రీస్ దాటగానే నేను స్టార్టర్స్ వరకు వేయించుకొని అయితే ఫస్ట్ తినేసి మళ్ళీ తర్వాత వచ్చి మిగతా వేయించుకుందాం అనుకున్నా, మెయిన్ కోర్స్ అవి. సో ఆ ప్లేట్ తీసుకొని అయితే వెళ్ళిపోయాను. నేను తినాలంటే ఫస్ట్ చిరస్విని ఎవరో ఒకళ్ళు ఎత్తుకోవాలి కదా. సో మా వదిన వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు కొద్దిసేపు చిరస్విని. కానీ చిరస్వి నన్నే చూస్తుంది సాడ్ ముఖం పెట్టుకొని, నాకేం పెట్టట్లేదని చెప్పి. ఇంకా నేను ఫాస్ట్గా తినేద్దామని స్టార్ట్ చేసేసా తినేయడము. ఇది నా ప్లేట్. అంతలోపు చిరుని ఇంకోసేపు వాళ్ళ మామయ్య ఎత్తుకున్నాడు, అంటే మా అన్నయ్య ఎత్తుకున్నాడు, దాన్ని ఆడిస్తున్నాడు, నేను తింటున్నాను. పాప పుట్టాక నాకు అర్థమైంది ఏంటంటే, పాప పడుకున్నప్పుడే నేను తినగలను ప్రశాంతంగా, ఎందుకంటే అది అసలు గ్యాప్ ఇవ్వదు. మనకు కూడా వాళ్ళు ఏడుస్తుంటే తినబుద్ధి కాదు కదా, ఫస్ట్ వెళ్ళి వాళ్ళని ఎత్తుకోవాలనిపిస్తుంది. సో అది పడుకున్నప్పుడే నేను ఏదన్నా తినగలను. నా పక్కన కూర్చుంది మా వదిన పక్కన వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ పెద్దమ్మ కూర్చున్నారు. చిరస్వికి ఎల్లో డ్రెస్ చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. కొరియన్ స్టైల్ ఫ్రాక్ లాగా ఉంది. విశాల్ మార్ట్లో కొన్నాను. కాస్ట్ కూడా ఎక్కువేం కాదు, 200 రూపీస్ అనుకుంటా. కంఫర్ట్ అయితే బాగా ఉంది, కాటన్ క్లాత్ కాబట్టి. చిరస్వి ఫుల్ డే ఆ డ్రెస్లోనే ఉంది. ఎంత కంఫర్ట్గా ఉందో. ఈ ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ లోపు మా డాడీ వచ్చారు, చిరుని మా డాడీ ఎత్తుకున్నారు. ఇంకా సో మా అన్నయ్య కూడా మాతో పాటు తినడం స్టార్ట్ చేశాడు. మా అన్నయ్యకి మ్యారేజ్ అయిన తర్వాత నుంచి పీతలు తినడం స్టార్ట్ చేశాడు. ఇంకా నాకు అదే చెప్తున్నాడు, తిను బాగుంటాయి అని చెప్పి. ఫైనల్గా మా అన్నయ్య ఇన్స్పిరేషన్తో అయితే టేస్ట్ చేశాడు ఆ రోజు. నేను లాస్ట్ టైం గోకర్ణ వెళ్ళినప్పుడు కూడా తిన్నామా వద్దా అనుకున్నా, ఎందుకంటే నాకు అసలు ఫస్ట్ ఎలా తినాలో తెలీదు. ఈసారి ఇంకా మా అన్నయ్య ఒలిచి ఇచ్చి మరీ తినమని తిన్నాక నా ఫీలింగ్ ఎలాగుందో నా వాయిస్లోనే వినండి మీరు. చూపి ఎలా అమ్మ నత్తలాగుంది ఏంటి అది. ఇక్కడ పెట్టి లాస్ట్లో ట్రై చేస్తా, బాగుంటుంది. అచ్చం ప్రాన్స్ ఉన్నట్టే ఉంది. అచ్చం స్మెల్ కూడా అలాగే ఉంది. చాలా రేపు పొద్దునకి ఏం కాదు నీకు. ముగ్గురు తాతలు రౌండ్ వేసారు చిరు నీకు. సో ఫైనల్గా అదనమాట, నేను పీతలు తిన్నాను, టేస్ట్ చేశాను. నాకైతే అచ్చం రొయ్యలు తిన్నట్టే అనిపించింది. నాట్ బ్యాడ్, టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా నేను త్వరగా తినేసాను, ఎందుకంటే చిరస్వి ఆకలికి ఏడుస్తుంది. సో దానికి పాలిచ్చి కోసేపు నిద్రపుచ్చుదామని చెప్పి నేనైతే త్వరగా తినేసాను. చిరస్వి పాలు తాగుతూనే ఇంకా నిద్రపోయింది. సో దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకోవడం ఎందుకులే అని చెప్పి అక్కడే టేబుల్ క్లియర్ చేసి టేబుల్ మీద అయితే పడుకోబెట్టాను.
చిన్నపిల్లల్ని ఎక్కువగా చేతుల మీద ఉంచినా సరే నలిగిపోతారు కదా, వాళ్ళు అలిసిపోతారు తెలియకుండానే. మా వదిన ప్రెగ్నెంట్ కదా, సో బీచ్ దాకా నడవలేదు. సో మా వదిన అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ లంచ్ ఏరియా దగ్గరే ఉన్నారు. ఇంకా చిరస్విన్ కూడా వాళ్ళ దగ్గర పడుకోబెట్టి మేమైతే బీచ్ ఏరియా దగ్గరికి అయితే వెళ్ళాము, నేను, అన్నయ్య, అమ్మ, నాన్న. అసలు ఆ రోజు ఫుల్ ఎండగా ఉంది. మేము ఆఫ్టర్నూన్ టైం కదా వెళ్ళింది, ఇంకా 2 o'clock ఆ టైంలో బీచ్ దగ్గర అయితే ఇంకా చాలా ఎండగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరస్విన్ కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నా, కానీ ఆ ఎండకి ఇంకా నాకు భయం వేసింది. చిరస్విన్ తీసుకెళ్తే ఏమన్నా ఎండ దెబ్బ తగిలిద్దేమో అని చెప్పి, అందుకే మేము 4 మెంబర్సే వెళ్ళాము బీచ్ దగ్గరికి. ఆ ఏరియా అంతా చాలా బాగుంది చూడడానికి. యాక్చువల్లీ ఇందాక చూపించా కదా చెట్లు అని చెప్పి, ఆ చెట్లలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే. ఈ బీచ్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ బీచ్ టైప్ అనుకుంటా ఆ క్లబ్కి. సో ఎక్కువ మంది బయట జనాలు అయితే ఎవరు లేరు. జనాలు ఎవరు లేరంటే ఏంటి, చెత్త కూడా ఎక్కువ ఉండదు. అందుకే ఆ బీచ్ కూడా చాలా క్లీన్గా ఉంది, ఏ చెత్త లేదు, ఒక్క ప్లాస్టిక్ కూడా కనిపించలేదు మాకు. తెలిసిందే కదా, నేచర్ని చెత్త చేసేది జనాలే కదా అని. ఎంటర్ అవ్వగానే వ్యూ అయితే చాలా బాగుంది. వాటర్ కూడా మంచి బ్లూ కలర్లో ఉన్నాయి. నేను బందర్ బీచ్కి వెళ్ళాను చాలాసార్లు. అక్కడ బీచ్ ఇలా ఉండదు, వాటర్ కూడా అసలు మురికిగా ఉంటాయి. వాటర్లోకి దిగబుద్ధి కూడా కాదు. అయినా వాటర్ క్లియర్గా ఉన్నా నేను వాటర్లోకి దిగనులే, ఎందుకంటే మనకి వాటర్ అంటే అంత వస్తుంది. బీచ్కి వెళ్ళగానే మా అమ్మ ఫొటోస్ అంటుంది. ఇంకా వాళ్ళిద్దరిని ఫోటోలు అయితే తీశాను. నేను మా అన్నయ్యని చిరస్వి పేరు రాయమన్నాను ఇసుకలో, సో ఫోటో తీసుకుందాం అనిపించింది నాకు. ఓ మా అమ్మాయిని ఏది టచ్ చేయలేదు. చల్లే తమిళ ఎందుకులే. చిరస్వి పేరు తర్వాత ఇంకా మా ఫ్యామిలీ అందరి పేర్లు, అంటే మా నాన్నది, మా అమ్మది, అన్నయ్యది, వదింది, నాది, బావది, చిరస్విది అన్ని పేర్లు రాశాడు అన్నయ్య బీచ్లో. దాని మీదకి అల వెళ్తుంది కదా, అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నేను వీడియో ఆన్ చేయలేదు. అలా వచ్చేసింది, వెళ్ళిపోయింది, పేరు కూడా చెరిగిపోయింది. సరిపోద్దులే, చేశాను అనుకున్నాను, మీరు అప్పటికప్పుడు. నేను వద్దన్నాను, అయినా మొన్నే మళ్ళీ పేర్లు రాశాడు వీడియో తీయమని చెప్పి. ఈసారి అయినా వచ్చిద్దా చేశా. ఓ మాది మిగిలిపోయింది, పూజది మాది మిగిలిపోయింది. దీంట్లో పడి నా చెప్పులు అయితే నేను చూసుకోలేదు. అలలైతే నా చెప్పులు తీసుకెళ్ళిపోయినాయి లోపలికి, మా నాన్న వెళ్ళాడు తీసుకురావడానికి. నా చెప్పులు పోయింది. ఈ లోపు చిరస్విన్ నిద్రలేసింది. సో మా మావయ్య చిరస్విని తీసుకొని మళ్ళీ వచ్చారు బీచ్ దగ్గరికి. చిరస్వి లేకుండా ఫొటోస్ ఎలా దిగుతాము, అసలు ఆ జర్నీ ఇన్కంప్లీట్ కదా. సో చిరస్వి కూడా వచ్చేసింది బీచ్కి. సో ఇంకా చిరస్వితో కలిసి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. తాత అరే ఇటు ఇటు అది చూడదు. తాత తాత చూడు, చూడండి, ఇటు చూడండి తాత. చెడ్డి చిరు, అదే ఇటు ఇటు వీడియో ఫోటో
ఏ చిరస్వి అలా నవ్వుతుంది. నవ్వుతుంది జాగ్రత్త. ఏ తల్లిలు ఇటు ఇటు చూడండి, మీరు అందరూ ఇటు చూడండి. చూస్తుంది బాగానే. తాత సూపర్. చెప్పాక ఆల్రెడీ అది ఆఫ్టర్నూన్ అని చెప్పి ఇంకా చిరస్విని నేను ఎక్కువసేపు ఉంచలేదు బీచ్లో, ఇంకా వెళ్ళిపోదామని చెప్పి రిటర్న్ అయిపోయాము. సో అంతే ఇంక ఈ వీడియో. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.